సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్డీఓ ఆఫీస్ వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు. ఫిట్నెస్ కోసం జారీ చేసిన రేడియం స్టిక్కర్స్ విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఆరోపిస్తూ ధర్నా చేశారు. రేడియం ధరలు ఇష్టానుసారం పెంచేస్తారని వాహనదారులు ఆరోపించారు. ఘటనపై ఆర్డీఓ అధికారి ఎర్రిస్వామి స్పందించారు. కాంట్రాక్టర్ రాకపోవడంతో వాహనాల సంఖ్య పెరిగి ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. నిన్న దినమంతా ప్రజలది ఖరాబ్ అయింది. ఇలా అంటే ఇప్పుడు 11th నుంచి ఫిబ్రవరి 11th నుంచి ఈ డేట్ వరకు 1 month జరిగిన ఫిట్నెస్ లకి మీరు పెట్టించిన స్టిక్కర్లకి రేడియం బండ్ల ఆ రేడియంకి అది ఇల్లీగల్. ఆ ఇల్లీగల్ ఉంటే దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు మీరు? ఈ రేట్లంతా మొత్తం మీద కాంపిటీషన్ మార్కెట్ సెక్షన్ 3కి వ్యతిరేకం. ఇవి రేట్లు ఫిక్స్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎవరండి? ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎవరు? 5 కంపెనీలు ఉన్నాయి. 5 కాకపోతే ఇంకో 10 కంపెనీలు వస్తాయి, మార్కెట్లకు వస్తాయి. అప్రూవల్ తీసుకొని వచ్చి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. ఈ 5కి అప్రూవల్ ఇచ్చాం, మేము రేట్లు ఫిక్స్ చేసాం. అరే హూ ఇస్ దట్ పర్సన్? ఆయన ఎవరే? ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. ఈ చట్టాలు చేసేది మీరే, చట్టాల పరంగా దోచుకునేది మీరేనా? స్వేచ్ఛాభిమానం లేదా మార్కెట్లో భారతదేశంలో? అలా రైతులు చచ్చిపోతున్నా వాళ్ళకి రేట్లు ఫిక్స్ చేయవు. నువ్వు దొంగ ఉన్నావు. నువ్వు దోచుకోవడానికి మార్గమా నీకు? ఈ రేట్లు ఫిక్స్ అనేది ఉండొద్దు. ఈ 5 కంపెనీలు కూడా ఒక్క మనిషిని పెట్టినా ఇక్కడ పెట్టలేదు. ఇదో దేశం దొంగేశం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బోర్డు పెట్టలేదు, స్టిక్కర్ చేయలేదు. అట్లానే ఫిట్నెస్ చేయండి. ఫిట్నెస్ లేదు సార్. దీని వల్ల మా ఫిట్నెస్ రావడం న్యాయం కాదు. గవర్నమెంట్ సాఫ్ట్వేర్ అని ఒక సిస్టమ్ ఫిక్స్ చేసింది. సాఫ్ట్వేర్ పెట్టండి, ఏ వేర్ పెట్టండి సార్. టేప్ యొక్క క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాతనే అది మీకు మనకి ఆర్టీఓ ఎంఏ లాగి లోపల అవుతుంది. అట్లానే ఫిట్నెస్ చేయండి. ఫిట్నెస్ లేదు సార్. దీని వల్ల మా ఫిట్నెస్ రావడం న్యాయం కాదు. గవర్నమెంట్ సాఫ్ట్వేర్ అని ఒక సిస్టమ్ ఫిక్స్ చేసింది. సాఫ్ట్వేర్